మన పనులు ఇంకా మిగిలి ఉన్నాయంటే దేవుడు చెప్తాడు, నాయన ఇక్కడ దాకో, ఇక్కడ నువ్వు పరిగెత్తుకుపో, లేకపోతే నువ్వు అలా వెళ్ళిపో, నువ్వు ఇలా వెళ్ళిపో అంటాడు. అంతేగాని దేవుడు డైరెక్ట్గా వచ్చేసి అందరితో యుద్ధం చేసేసి మీ అందరిని చంపేస్తున్న కుమారుని రక్షిస్తాను కాదు. ఇది లోకం. ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభు కృపను పొందుకోవడం అంటే ఏంటంటే ఏ టైంలో ఎలాగ మనం ప్రవర్తించాలో, ఎక్కడ దాక్కోవాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నటించాలో, ఎక్కడ హెచ్చించబడాలో, ఎక్కడ తగ్గించబడాలో అన్నీ కూడా దేవుడు సెట్ చేస్తాడు. దాన్ని దర్శనంలోనికి నడిపించబడుతున్న కాలము అంటారు. ఈ కాలంలో తగ్గమన్న చోట తగ్గాలి, దాక్కోమన్న చోట దాక్కోవాలి, నటించరా ఇక్కడ అన్నప్పుడు నటించాలి. కొంచెం తక్కువ చేసుకుని మాట్లాడుకోరా అంటే మాట్లాడుకోవాలి, కొంచెం గట్టిగా మాట్లాడు అని అంటే మాట్లాడాలి. ఇది జీవితం అండి. అంతేగాని నేను ఎప్పుడు ఒకటే బ్రదర్, నేను ఒకేలాగా ఉంటాను బ్రదర్. అందుకే చాలామంది క్రైస్తవుల జీవితాల్లో ఎదుగుదల లేదు.